ఇప్పుడు ప్రపంచంలో అంతా బోయింగ్ మాటే వినిపిస్తోంది. ప్రయాణికుల్లో మాత్రం బోయింగ్ విమానాల భద్రతపైనే అనుమానాలుంటాయి. ఇంతకు బోయింగ్ విమానం ఎక్కాలా, జర్నీ చేస్తే పరిస్థితి ఏంటి అన్న ఆందోళన నెలకొంది. అటు ఇప్పుడు బోయింగ్ను కూడా వెంటాడుతోంది. ముఖ్యంగా బోయింగ్ మార్కెట్పై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రపంచంలోనే విమానయాన సంస్థల్లో బోయింగ్ చాలా పెద్దది. దీనికే ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పటికే టాటా సంస్థ తమ ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ కోసం బోయింగ్ నుండి 470 విమానాలు ఆర్డర్ చేసింది. ఇందులో 250 విమానాలు ఎయిర్ బస్ నుండి, 220 విమానాలు బోయింగ్ నుండి ఉన్నాయి. ఈ ఆర్డర్ ఏ భారతీయ విమానయాన సంస్థ ఇప్పటివరకు ఇంత పెద్ద ఆర్డర్ ఇవ్వలేదు. ఇక టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను తిరిగి కొనుగోలు చేసిన తర్వాత విమానయాన సంస్థను నవీకరించడానికి ఒక పెద్ద ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్లో 40 A350 విమానాలు, 20 బోయింగ్ 787 విమానాలు, 10 బోయింగ్ 777 9 విమానాలు ఉన్నాయి. నారో బాడీ విమానాల్లో 210 ఎయిర్ బస్, A320 321 నియోలు, 190 బోయింగ్ 737 మ్యాక్స్ సింగిల్ ఐసిల్ విమానాలు ఉన్నాయి. ఇది ఒక పెద్ద బిజినెస్ డీల్ అని చెప్పచ్చు. ఇది వాణిజ్య విమానయాన చరిత్రలో అతిపెద్దదిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఆర్డర్ వల్ల ఎయిర్ ఇండియా తన విమానాల సంఖ్యను 3 పెంచుతుంది. ప్రముఖ అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన విమానాల కోసం టాటా సన్స్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా సుమారు 200 విమానాలకు మరో ఆర్డర్ పెట్టనుందని సమాచారం. ఈ విషయమై రెండు వైపులా చురుగ్గా చర్యలు జరుగుతున్నాయని తెలుస్తోంది. బోయింగ్ 737 మ్యాక్స్ జెట్ విమానాలను మహారాజా కొనుగోలు చేయనున్నదని తెలుస్తోంది. ఇయర్ ఎండ్ హాలిడేస్ పూర్తయ్యేలోగా బోయింగ్, ఎయిర్ ఇండియా మధ్య చర్చల ప్రక్రియ ముగింపుకు చేరుతుందని తెలుస్తున్న టైంలో ఈ ప్రమాదం జరిగింది. చైనా విమానయాన సంస్థల కోసం బోయింగ్ పలు విమానాలను నిర్మించింది. కానీ అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్యపరమైన ఆంక్షలు, ఉద్రిక్తతల కారణంగా బోయింగ్ సదరు డ్రాగన్ ఎయిర్లైన్స్కు డెలివరీ చేయలేదని ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఇక బోయింగ్, ఎయిర్ ఇండియా మధ్య విమానాల కొనుగోలు ఒప్పందంలో మార్పులపై ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అన్నదానిపై కూడా సందేహాలున్నాయి. ఇలాంటి టైంలోనే ఎయిర్ ఇండియాతో విమానాల కొనుగోలు ఒప్పందంపై స్పందించడానికి బోయింగ్ అధికార ప్రతినిధి నిరాకరించారు. టాటా సన్స్, ఎయిర్ ఇండియా ప్రతినిధులు స్పందించేందుకు అందుబాటులోకి రాలేదు. అంతర్జాతీయ రూట్లలో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ జెట్ విమానాలు, ఎయిర్ బస్ SE A350 విమానాల కొనుగోలుపై మహారాజా దృష్టి సారించింది. బోయింగ్ 777 విమానాలను లీజ్కు తీసుకునే యోచనలో ఎయిర్ ఇండియా ఉన్నట్లు సమాచారం. అయితే అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత ఇప్పుడు కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బోయింగ్కు ఇప్పటికే ఉన్న ఆర్డర్స్ పరిస్థితి ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు తమ ఆర్డర్స్ని కంటిన్యూ చేస్తాయా, లేక ఆర్డర్స్ను రద్దు చేసుకుంటాయా? ఒకవేళ ఆర్డర్స్ ఉంటే దాని డీల్ను మార్చుకునేందుకు అవకాశం ఉందా? ఉంటే
అది ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నలు కొత్తగా వస్తున్నాయి. ఎందుకంటే $1 మిలియన్ బిజినెస్ కావడంతో బోయింగ్ సంస్థ ఎలా స్పందిస్తుంది అన్న దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు మాత్రం బోయింగ్ సంస్థ స్పందించలేదు. ఈ ప్రమాదాలపై కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటి వరకు బోయింగ్ సంస్థ క్లారిటీ కోసం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఎయిర్ ఇండియా విమానం క్రాష్ దెబ్బకు బోయింగ్ షేర్లు కూడా కుప్పకూలిపోయాయి. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడంతో గురువారం ప్రీ మార్కెట్ ట్రేడింగ్లో బోయింగ్ కంపెనీల షేర్లు 7% పైగా పతనమయ్యాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని మేఘాని నగర ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం బోయింగ్ విమానాల భద్రతపై ఆందోళనను రేకెత్తించింది. AI-171 అనే విమానం లండన్ గాట్విక్కు బయలుదేరింది. ఇందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 3 చిన్నపిల్లలు సహా 242 మంది ఉన్నారు. రన్వే 23 నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. ఎయిర్పోర్ట్ వెలుపల కూలిపోవడంతో దట్టమైన నల్లటి పొగలు గాల్లోకి ఎగిసిపడ్డాయి. కాగా విమానంలోని ప్రయాణికులందరూ చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. బోయింగ్ 737 MAX 787 మోడళ్లకు సంబంధించిన ఇటీవలి భద్రతా సమస్యల కారణంగా కంపెనీ ఇప్పటికే రెగ్యులేటరీ పెట్టుబడిదారుల ఒత్తిడిలో ఉన్న సమయంలో ఈ సంఘటన బోయింగ్పై కొత్త పరిశీలనను పెంచింది. గురువారం బోయింగ్ షేరు ధర భారీగా పడిపోవడం మరో హై ప్రొఫైల్ క్రాష్ వల్ల కలిగే నష్టాలపై ఇన్వెస్టర్ల ఆందోళనను ప్రతిబింబిస్తోంది. దీనిపై మనతో మాట్లాడటానికి వివి రావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. వివి రావు గారు నమస్తే. నమస్తే, చెప్పండి. ఎస్, దీనివల్ల జరుగుతున్నటువంటి అంతర్జాతీయ పరిణామాలు, అసలు బోయింగ్ మీద నెలకొన్నటువంటి అనుమానాలన్నీ కూడా వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, నిన్న కుప్పకూలిపోయినటువంటి విమానం గత జూన్లో ఒకసారి, గత డిసెంబర్లో ఒకసారి దానికి సంబంధించి లోపాలు తలెత్తినప్పటికీ కూడా దాన్ని పెద్దగా తీసుకోలేదు అనేటువంటి ఒక మాట, తరచూ బోయింగ్లో లేవనెత్తుతున్నటువంటి సమస్యలు కావచ్చు, ఇతరత్ర అన్నీ కావచ్చు, ఈరోజు కుప్పకూలిపోయినటువంటి షేర్లు కావచ్చు, భారతదేశం తరపున అంటే ఎయిర్ ఇండియా తరపున బోయింగ్కు ఉన్నటువంటి అతిపెద్ద డీల్, దాని మీద ఒక సందిగ్ధత అయితే కొనసాగుతోంది. ఎలా చూడాలంటారు ఈ పరిణామాలన్నింటినీ? ఇది ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ 787 8, 9, 10 మోడల్స్, 3 మోడల్స్ ఉన్నాయి క్యారింగ్ కెపాసిటీ తోటి. ఇది 2011లో లాంచ్ అయినప్పుడు కూడా జపాన్ కొన్ని అబ్జర్వేషన్స్ రేజ్ చేసింది. దాని తర్వాత అది డౌన్ చేయాల్సి వచ్చింది కొన్ని సంవత్సరాలు. అది మనం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు బాగానే జరిగింది. కాకపోతే ఇదిగో నిన్న ఈ ఫస్ట్ ఈ 787-8 మోడల్ ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో దీన్ని మళ్ళా తిరిగి చూడాల్సిన అవసరం వస్తుంది. ఇదే ఫ్లైట్ ఒక వారం 10 రోజుల క్రితం షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ మీద. అంటే టెక్నికల్ ఇష్యూస్ దీనిలో చాలా ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ సప్లై సిస్టమ్స్ అండ్ బ్యాటరీస్ తోటి ప్రాబ్లం ఉన్నట్టు మనం అనుమానించవచ్చు. ఈ విధంగా చూస్తే ఏంటంటే దీన్ని మళ్ళీ రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎయిర్ ఇండియా కూడా బోయింగ్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్న విమానాలను కూడా రివ్యూ చేయాల్సిన అవసరం ఎంత ఉందండి, చెప్పండి. ఎస్, అంటే దీనికి సంబంధించి $1 మిలియన్ ఆర్డర్, అలాగే బోయింగ్ కంపెనీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి వాటికి సరఫరా చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, ఆయా దేశాల్లో బోయింగ్ మీద ఉన్నటువంటి కొన్ని విమర్శలను కూడా పక్కన పెట్టి దాదాపుగా ఒక 250కి పైగా విమానాలు టాటా సన్స్ ఆర్డర్ ఇచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి, ఆర్థికంగా కూడా ఎంతో తేడాగా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, డీల్ ఉంటుందా లేదా అని అంటే ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఎయిర్ బస్ వైపే మొగ్గు చూపుతారా? డీల్ ఒకవేళ క్యాన్సిల్ చేస్తే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచన కూడా ఉంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు? ఫస్ట్ థింగ్ మనం గమనించాల్సింది ఏంటంటే ఎయిర్ బస్, బోయింగ్ అన్నవి 2 పెద్ద కంపెనీలు అండి, 2 వేరు కంపెనీలు. ఒకటేమో బోయింగ్ అన్నది అమెరికన్ బేస్డ్, ఎయిర్ బస్ అన్నది ఫ్రాన్స్ అండ్ జర్మనీ బేస్డ్. ఈ రెండిట్లోనూ ఎయిర్ బస్ కి సేఫ్టీ పారామీటర్స్ ఎక్కువ ఉన్నట్టు ఇప్పటి వరకు మన స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. బోయింగ్ ఏంటంటే ఆర్డర్స్ ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ లాస్ట్ 1.5 డికేడ్ లో చాలా తగ్గిపోయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాగే వాళ్ళ HR మ్యాన్ పవర్ రిక్రూట్ చేయడంలో కూడా చాలా రిపోర్ట్స్ వస్తున్నాయండి. ఎందుకంటే మెరిట్ మీద కాకుండా నాన్ మెరిట్ బేస్డ్, అంటే ఏంటంటే LGBTQ అని చెప్పి, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి ఈ విధంగా రిక్రూట్మెంట్ చేయడం తోటి తర్వాత హెవీ ఆర్డర్స్ బుక్ అవడం తోటి క్వాలిటీ కంట్రోల్ చాలా సఫర్ అయినట్లు ఎక్కువ ఉంది.
మన ఎయిర్ ఇండియా చాలా పెద్ద ఆర్డర్ పెట్టింది. దాన్ని రివ్యూ చేయాల్సిన అవసరం చాలా ఎంతవరకు ఉంది, 100% ఉంది. తర్వాత మనం చేయాల్సింది ఇంకోటి ఏంటంటే, మనం కొంచెం స్ప్లిట్ చేయాలండి. ఎయిర్ బస్, తర్వాత బోయింగ్, అలాగే థర్డ్ ఎయిర్ క్రాఫ్ట్, బ్రెజిల్ మ్యానుఫ్యాక్చర్ చేసే చిన్న విమానాలు, తర్వాత కొంతవరకు రష్యన్ చేసే విమానాలు, అవి కూడా మనం రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. రష్యా నుంచి కూడా కమర్షియల్ ప్లేన్స్ IL-76 ఈక్వలెంట్ మనం చేసుకోవచ్చు. ఆ విధంగా చేయాల్సిన అవసరం ఎంతో ఉందండి. చెప్పండి. ఎస్, ఆర్డర్స్కి ఎలాంటి పారామీటర్స్ బేస్ చేసుకుంటారు రావు గారు? అంటే చాలామంది చెప్తున్నటువంటి మాట, ఎస్ అమెరికా కాబట్టి పెద్ద కంట్రీ, పెద్ద దేశం కాబట్టి, సో డీల్ విషయంలో కావచ్చు, మనకు ఉన్నటువంటి ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కావచ్చు, కొంచెం బోయింగ్ వరల్డ్ వైడ్గా కూడా కొంచెం ఫేమస్ అయింది కాబట్టి అలా చూస్తారా? ఎస్, క్వాలిటీ పరంగా వ్యక్తుల భద్రతా ప్రమాణాలని పరిగణలోకి తీసుకుంటారా? ఎలా ఉంటుందంటారు అసలు డీల్ స్టార్టింగ్లో? భద్రత మన ట్రేడ్ కాకుండా, ట్రేడ్ తర్వాత అమెరికాతో సత్సంబంధాలు, ప్యారిస్ తోటి సత్సంబంధాలు, ఇలా రష్యాతో సత్సంబంధాలని చూసుకునే కంటే సేఫ్టీ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, ఈ రెండింటి మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ నిజంగా బోయింగ్ విమానాలు ఇది స్నాక్స్ ఎక్కువ వస్తూ ఉంటే, దాని స్టాటిస్టిక్స్ని బట్టి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఆర్డర్స్ని కూడా క్యాన్సిల్ చేసి రివ్యూ చేసి మళ్ళా కొత్త ఆర్డర్స్ ప్లేస్ చేయడం చాలా మంచిదండి. అలాగే కొన్ని టెస్టెడ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నాయండి. ఇదేంటిది పాత ఓల్డ్ 777ER, అటువంటివి కూడా మనం రివైవ్ చేయొచ్చు. ఆర్డర్స్ ఓల్డ్ అయినా కానీ అవి క్వాలిటీ కంట్రోల్ బాగుండి అవి సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం. మనం సేఫ్టీకి ఎక్కువ పారామీటర్స్ ఇవ్వాల్సిన ఎంత అవసరం ఉందండి. చెప్పండి. వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి డిమాండ్ మేరకు టాటా ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్స్ టేక్ ఓవర్ చేసిన తర్వాత విమానాల మెయింటెనెన్స్ మీద కావచ్చు, నిన్న కూలిపోయినటువంటి విమానంలో కూడా అసలు లోపాలు ఉన్నాయి. అంటే ఎక్కువగా కూడా అన్ని కమర్షియల్ ఫ్లైట్స్లో ఉన్నట్టుగా ఎయిర్ ఇండియాలో ఉండదు. ఎందుకో క్వాలిటీ కానీ, లేకపోతే ముందున్నటువంటి స్క్రీన్ పనిచేయకపోవడం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి హెడ్ ఫోన్స్ కూడా పనిచేయనటువంటి రకరకాల విమర్శలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా మెయింటెనెన్స్ చేస్తున్నారనేటువంటి ఒక విమర్శ. అన్ని ప్రైవేటు విమానాలతో పాటు కంపేర్ చేస్తే ఎయిర్ ఇండియాలో కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి కదా. టాటా టేక్ ఓవర్ చేసిన తర్వాత కూడా అవి తీవ్రతరమయ్యాయి తప్ప ఎక్కడ కూడా తగ్గలేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఈ కోణాన్ని ఎలా చూడాలి మనం? టాటా వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లో మన ఇండియాలో ఎయిర్లైన్స్ స్టార్ట్ చేసింది వాళ్ళేనండి, టాటా ఎయిర్లైన్స్ అనేది. అదే మహారాజా కింద 10 పబ్లిక్ సెక్టర్ లో తీసుకోవడం జరిగింది, నేషనలైజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే నేషనలైజ్ జరిగిందో దీని హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ చాలా వీక్ అయిందండి. ఎవరైతే పరపతిలో ఉన్నారో, ఎస్పెషల్లీ IAS, IPS, IFS వీళ్ళ పిల్లలు, తర్వాత జాయింట్ మినిస్ట్రీస్ లో ఉన్న వాళ్ళ పిల్లలు, వీళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. తర్వాత కొంచెం పబ్లిక్ సెక్టర్ అలవాట్లు వచ్చినాయి. దీనివల్లే ప్రైవేటైజెస్ కూడా చేయడం జరిగింది. టాటాస్ కి చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. సింగపూర్ ఎయిర్లైన్స్ తోటి విస్తారాన్ని ఒక ఎయిర్లైన్స్ మొన్నటి వరకు నడిపారు, అది ఎయిర్ ఇండియా తోటి విలీనమైంది. అలాగే ఎయిర్ మలేషియా అన్న దానితో ఒక ఎయిర్లైన్ ఉండేది, థర్డ్ ఎయిర్లైన్ ఉండేది, దాన్ని కూడా విలీనం చేయడం జరిగింది అలయన్స్ ఎయిర్తో పాటు. ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే చాలా వరకు హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ కరెక్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే టాటా మోటార్స్ ఎలాగుందో ఒక కొంచెం క్వాలిటీ కంట్రోల్ పెంచుకోవాల్సిన అవసరం ఉందండి. మెయింటెనెన్స్, తర్వాత టెక్నికల్ పార్ట్స్ రీప్లేస్ చేయడం కానీ, సర్టిఫికేషన్ కానీ, వీటిలో క్యాజువల్నెస్ కాకుండా 6 సిగ్మాయే కాదు 9 సిగ్మా, అంటే 1 in billion మిస్టేక్స్ అయ్యే విధంగా వాళ్ళు సిస్టమ్స్ ని, TCS ఉందండి, TCS పెద్ద మంచి కన్సల్టెన్సీయే వాళ్ళే, లేకపోతే TCS కాకపోతే వాళ్ళదే ఇంకొక అనుబంధ సంస్థ కూడా ఉంది. అటువంటి సంస్థలు ఈ క్వాలిటీ కంట్రోల్ ని చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఫ్యూచర్ లో. అంటే ఇప్పుడే టేక్ ఓవర్ చేయడం జరిగింది, వీటిని బ్యాక్లాగ్ తీయడం చాలా కష్టం అవుతుంది. ఇది అయిన తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉందండి. చెప్పండి. ఎస్, వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి బోయింగ్ విమానాల్లో సమస్యలు వస్తున్నప్పటికీ కూడా మళ్ళీ టాటా గ్రూప్స్ ఎందుకు బోయింగ్కే 250కి పైగా విమానాలని అతిపెద్ద డీల్, వరల్డ్లో అతిపెద్ద డీల్ ఎందుకు ఆర్డర్ ఇచ్చిందనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. మీరే కోణాల్లో చూస్తారు దాన్ని? ఇది మనం ట్రేడ్ బ్లాక్ మెయిల్ అనొచ్చు అని ఒక విధంగా. ఆ విధంగా మనం కొంచెం లొంగిపోతున్నాం. ఎందుకంటే మనకి అమెరికా నుంచి చాలా వరకు టెక్నాలజీ కావాల్సి ఉంది. ఆ టెక్నాలజీ రావడానికి వాళ్ళు మనం వేరే డీల్స్ లో డిఫెన్స్ కానివ్వండి, F-35 కానివ్వండి, F-18 కానివ్వండి, F-21 కానివ్వండి, అలాగే వేరియస్ టైప్స్ ఆఫ్ హెలికాప్టర్స్ కానీ, మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఇటువంటి వాటిల్లో చాలా వరకు సేమ్ బోయింగ్ విమానం, బోయింగ్ ఎయిర్లైన్స్, GE ఇటువంటి కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి.
నార్త్మెన్ గ్రూమన్ అని ఇటువంటి కంపెనీస్ ఉన్నాయి, కొన్ని డిఫెన్స్ కంపెనీస్. సో ఆ విధంగా మనం ఒత్తిడికి లొంగకూడదని, ఆ విధంగా మనం లొంగినట్టు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఎయిర్ బస్ చెందిన ఒక చిన్న విమానం మన ఇండియాలో తయారు చేస్తుంది టాటా అండర్ లైసెన్స్, కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టింది. ఆ విధంగా ఏంటంటే ఇంకా కొంచెం డైవర్సిఫికేషన్ ఎక్కువ కావాలని, ట్రేడ్ ఒత్తిళ్లకు లొంగకుండా చూసుకోవాలని, అది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ప్లస్ క్వాలిటీ కంట్రోల్ లేని ఎయిర్ క్రాఫ్ట్స్ ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటిని వెంటనే రిజెక్ట్ చేయడం మంచిదని చెప్పండి. ఏవియేషన్ అథారిటీ కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, కంప్లీట్గా మానిటరింగ్ అనేది కొంచెం తగ్గింది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. తరచూ అందుకే సాంకేతిక సమస్యలు కావచ్చు, లేకపోతే ఇటువంటి ప్రమాదాలు కావచ్చు అనేటువంటి ఒక మాట. కనీసం సహాయం మనం అడిగి తిరిగి రిప్లై కూడా తీసుకోలేనటువంటి గ్యాప్లో జరిగినటువంటి ఈ ప్రమాదం తర్వాత తలెత్తుతున్నటువంటి చాలా రకాల ప్రశ్నలు, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అదేనండి, అందులో డౌట్ ఏం లేదు. పబ్లిక్ సెక్టర్ యూనిట్ గా ఉండి ప్రైవేటైజ్ అయినా కానీ మీకు ఆ బ్యాక్లాగ్ అంటే ఓల్డ్ ఎంప్లాయీస్, ఓల్డ్ ప్రాక్టీసెస్, ఓల్డ్ ప్రొసీజర్స్, ఓల్డ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇవన్నీ అవే వాళ్ళ లాజిస్టిక్ సప్లై, వాళ్ళ మేనేజ్మెంట్ యాటిట్యూడ్, ఇవి కంటిన్యూ అవుతున్నాయని. ఇదే మనం చూడండి, ఇండిగో ఎయిర్లైన్స్ ఉంది, ఒకటే టైపు ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, ఎయిర్ బస్ నియో 320, 321 అన్నది. ఈ మధ్యలో వాళ్ళకి కూడా ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్స్ తోటి ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే ఇంజిన్స్ తోటి ప్రాబ్లం వచ్చిందో వెంటనే ఆర్డర్ స్టాప్ చేసేసి ప్రాట్ అండ్ విట్నీని బెండ్ చేసి తర్వాత ఇంజిన్లు వేరే కంపెనీకి మార్చగలిగారు. ఆ విధమైన బలం మనం ఉపయోగించాల్సిన అవసరం ఎంతో చెప్పండి. చూద్దాం ఎలాంటి పరిణామాలు ఉంటాయి, దీనికి సంబంధించి ఎలా ఉండబోతోంది అతిపెద్ద డీల్ అనేది. రైట్, థ్యాంక్ యూ రావు గారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీకాంత్, అతిపెద్ద డీల్, దాదాపు 250 విమానాలకు పైగా, క్వశ్చన్ మార్క్ ఏర్పడ్డటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్, ఎయిర్ బస్కు మారాలా లేకపోతే అసలు ఈ డీల్ని క్యాన్సిల్ చేస్తే ఎలా ఉంటుంది? అతిపెద్ద ఆర్థిక డీల్, బోయింగ్ కంపెనీ షేర్లు ఆల్రెడీ ఒక 7% కూడా డౌన్ అయినటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్, మెయింటెనెన్స్ సరిగా లేదు, లాస్ట్ డికేడ్ అంటే ఒక దశాబ్ద కాలంలో చోటు చేసుకున్నటువంటి అన్ని పరిణామాలని చూస్తే బోయింగ్ దాదాపుగా వేస్ట్ అనేటువంటి రకరకాల విమర్శలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు ఈ పరిణామాలన్నింటినీ? మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే ఈ బోయింగ్ సంబంధించిన నిజానికి ఈ నిన్న జరిగినటువంటి ఒక భారీ క్రాష్ తర్వాత నిజానికి ఎక్కడెక్కడ ఎవరెవరితో డీల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నడుస్తున్నాయి, సో దీనికి సంబంధించి ఏ దేశాలు ఇప్పటికే ఆర్డర్ చేస్తున్నాయి, సో ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అంటే బోయింగ్ సంబంధించిన డీల్స్ చూసుకుంటే అటు ఖతార్ ఎయిర్వేస్ వాడుతుంది, రాయల్ ఎయిర్ మార్కోస్ వాడుతుంది, రెవిలీజ్ వాడుతుంది, అట్లాగే ఎటిహాడ్ ఎయిర్వేస్ కూడా వాడుతుంది, మరోవైపు యూకే గవర్నమెంట్ వాడుతుంది, ఇటు భారత ప్రభుత్వం కూడా వాడుతున్నటువంటి పరిస్థితి. అయితే బోయింగ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా కీ రోల్లో ఉంది. దీని సామర్థ్యం కూడా పెరుగుతుందన్నటువంటి ఉద్దేశంతో ఆర్డర్లు ఎక్కువగా పెరుగుతున్నాయి బోయింగ్. కాకపోతే ఏంటంటే ఈ పారదర్శక విషయంలో ఎఫ్ఏ నిర్లక్ష్యం ఒకటి ఉంది. సో వాటితో పాటు ఈ సేఫ్టీ రెప్యుటేషన్ కి సంబంధించినటువంటి కూడా కొన్ని పునరుద్ధరణ చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలోనే అంటే ఆడియన్స్ కూడా నిజానికి ఈ కొంత ఊపిరిచ్చిందనే చెప్పాలి. బోయింగ్ 2025లో బోయింగ్ ఆల్మోస్ట్ 303 కొత్త ఆర్డర్లను కూడా తీసుకుంది. సో ఆల్మోస్ట్ దీంట్లో చాలా ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి. సో 146x737 మ్యాక్స్ కానీ, 30x777X కానీ, 127x787 కానీ, సో ఇట్లా భారీ స్థాయిలో ఆర్డర్ ఉన్నాయి. ఒక యూకే మాత్రమే 30 జెట్స్ ని ఇప్పటికే ఆర్డర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అది $10 బిలియన్ సంబంధించినటువంటి ఒక భారీ స్థాయిలో ఆర్డర్ ఇచ్చింది. తో పాటు అంటే ఈ లెక్కను చూసుకుంటే కనుక సరిహద్దులో ఎయిర్ బేస్ తో సమానమైనటువంటి డీల్ అనేది ఏర్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అండ్ ఎటిహాడ్ ఎయిర్వేస్ కూడా ఒక $14.5 బిలియన్ సంబంధించినటువంటి ప్యాకేజ్ తో ఎటిహాడ్ 28 విమానాలను కూడా కొనుగోలు చేయబోతోంది. అండ్ అమెరికా యుఏఈ వ్యాపార ఒప్పందాల్లో కూడా ఈ తయారీకి ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. బట్ అంటే అటు రాయల్ ఎయిర్ మార్కోస్ కూడా బోయింగ్ సంబంధించినటువంటి 24 కొత్త ఫ్లైట్లకు దీనికి ఇప్పటికే డీల్ కుదుర్చుకుంది. వీటి సామర్థ్యాలకు సంబంధించి కొంత పాజిటివిటీస్ ఉన్నాయి, కొంత నెగిటివ్స్ ఉన్నాయి. ఈవెన్ ఖతార్ ఎయిర్వేస్ కూడా ఆల్మోస్ట్ 130 డ్రీమ్ లైనర్ 130 అండ్ 777X 30 విమానాలని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే నిన్న జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ క్రాష్ తర్వాత బోయింగ్ మనుగడ మాత్రం కొంచెం ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. AI-171 నిన్న గురువారం మధ్యాహ్నం బయలుదేరింది. 787 డ్రీమ్ లైనర్ విమానం, ఇది ఇంధన సామర్థ్యం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అండ్ దీన్ని ప్రస్తుతానికి మన ఇండియన్ ఎయిర్వేస్ నడుపుతున్నటువంటి పరిస్థితి.
వీళ్ళ నేపథ్యంలో ఈ భద్రత గురించి చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా విమానాలను ప్రపంచవ్యాప్తంగా 3 నెలల పాటు గతంలోనే ఎగరకుండా నిషేధం విధించారు. ఈ విమానానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశాలు కూడా పరిగణలో ఉన్నాయి. దాంట్లో మరి ముఖ్యంగా ఈ బోయింగ్ సంబంధించి లిథియం అయాన్ బ్యాటరీల్లో మంటలు వస్తున్నాయి అని చెప్పేసి డ్రీమ్ లైనర్ ని 3 నెలల పాటు ప్రపంచంలో ఎక్కడ ఎగరకుండా ఇదివరకే ఆపినటువంటి పరిస్థితి. అంతేకాదు 2013లో కూడా 2 విమానయాన జపాన్కి సంబంధించినటువంటి సంస్థలు కూడా 2 కొత్త డ్రీమ్ లైనర్ల విమానాలని వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాటిలో పెట్టినటువంటి లిథియం అయాన్ బ్యాటరీలు కూడా మంటలు చిక్కుకున్నాయి. సో అవి విమానం బోస్టర్స్ అది బోస్టర్స్ విమానాశ్రయంలో ఆపి ఉంచినప్పుడు అది మంటలు చిక్కుంది. సో ఇంకొక డ్రీమ్ లైనర్ అప్పటికే టేక్ ఆఫ్ అయిపోయింది. సో ఈ విమానం ఎప్పుడైతే మంటలో చిక్కుందో ఆ విమానాన్ని వెంటనే దాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. సో ఈ ప్రభావం అంటే యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ మొత్తం మీద కూడా డ్రీమ్ లైనర్ ప్రభావం మొత్తం పడిన తర్వాత 3 నెలల పాటు దీన్ని నిషేధించినటువంటి పరిస్థితి. అయితే ఈ విమానాలు ఆ బ్యాటరీ వ్యవస్థ కానీ దానిలో ఉన్నటువంటి ఇన్సులేషన్ లో కానీ చాలా డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆ ఇంజన్ వేడి నుంచి బ్యాటరీని రక్షించేటువంటి ఒక రూట్ ను కూడా దీంట్లో ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. ఆ రూట్ ను కూడా క్లియరెన్స్ చేసింది. అయితే 2020 నుంచి 2022 వరకు కూడా డ్రీమ్ లైనర్ లో ఈ తయారీలో కూడా చాలా లోపాలు ఉన్నట్టు చాలా నివేదికలు కూడా బయటకు వచ్చాయి. వాస్తవానికి డ్రీమ్ లైనర్ ఒక వైడ్ బాడీ ప్యాసింజర్ విమానం. దీంట్లో భాగాలు అంటే ఎక్కడైనా కానీ విడివిడిగా తయారు చేయబడతాయి. ఒకే సమయంలో అన్ని ఒకే దగ్గర తయారు చేయబడదు. సో ఏ విమానానికైనా అట్లాగే ఉంటాయి. డ్రీమ్ లైనర్ కూడా సేమ్ అదే పద్ధతిలో ఉంది. ఎక్కడెక్కడో భాగాలు తయారవుతాయి, అవి ఒక దగ్గర అసెంబ్ల్ అవుతా ఉంటాయి. అయితే ఈ అసెంబ్ల్ చేసినటువంటి ప్లేస్ లో చాలా ఖాళీలు ఉన్నట్టు కూడా కంప్లైంట్స్ వచ్చాయంటే గ్యాప్స్ వచ్చాయి. సో బాడీలో ఉపయోగించినటువంటి కార్బన్ ఫైబర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా కలపలేదు అన్నటువంటి కంప్లైంట్స్ కూడా వచ్చాయి. అండ్ బాడీలో కొంచెం బెండ్స్ ఉన్నాయి, ఆ బెండ్స్ కూడా సరిగ్గా వాటిని లింక్ చేయలేనటువంటి కంప్లైంట్స్ కూడా చాలా రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ అట్లాంటి కంప్లైంట్స్ వచ్చిన తర్వాత బోయింగ్ విమానాలని 2020 నుండి 2022 దాకా డ్రీమ్ లైనర్ విమానాలను మొత్తం కూడా డెలివరీ చేయడాన్ని ఆపేసింది. ఆ తర్వాత FAA ఇన్వాల్వ్మెంట్ తర్వాత అన్ని లోపాలు ఓకే ఉన్నాయని కన్ఫర్మేషన్ తర్వాతనే బోయింగ్ విమానాలని మళ్ళీ డెలివరీ చేయడం. బట్ ఏదేమైనా ఇప్పుడు బోయింగ్ విమాన పరిస్థితి మాత్రం ప్రశాంతంగా ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బోయింగ్ విమానం అంటేనే భయపడేటువంటి పరిస్థితులు వరల్డ్ వైడ్ గా కూడా బోయింగ్ షేర్లు కావచ్చు, లేకపోతే బోయింగ్ విమానాల్లో బుక్ అయినటువంటి టికెట్స్ ను కూడా ప్రయాణికులు రద్దు చేసుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్.